హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమి శోభచంద్ర తనలో దూరినట్లు ప్రవేశించినట్టు మాట్లాడి ఆస్తి అసలు అపూర్వ పేరు మీద కానీ ఇక నక్షత్ర పేరు మీద కానీ రాయడానికి వీల్లేదని చెప్పడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. గోరింటాకు పిన్ని, ఏంటమ్మా ఇది? ఆ భూమి ఏమో శోభచంద్ర ఒంటి మీదకి వచ్చి ఆస్తంతా నీ కూతురు పేరు మీద రాయమని చెప్తుందని, నీ కూతురు మహారాణి అని కలలు కన్నావు కదా, అదేంటి భూమి ఆశలన్నీ అడియాసలు చేసింది అనగానే, దాని అంతు చూస్తాను పిన్ని, దానిని ఊరికే వదలను. చాలా తెలివిగా ఫోన్లో ఉన్న వీడియోని కూడా ఫోన్ పగలగొట్టి డిలీట్ అయ్యేలా చేసింది. దానిని ఊరికే వదలను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇకపోతే నక్షత్రం మాత్రం గగన్కి ఫోన్ చేసి బర్త్డే పార్టీకి వచ్చి తన చేత కేక్ని కట్ చేపించి నోట్లో పెట్టి తినిపించకపోతే, అందరికంటే ముందు కేక్ తినిపించకపోతే ఖచ్చితంగా ఇక సోషల్ మీడియాలో ఆ మెసేజ్లన్నీ కూడా పోస్ట్ చేస్తానని చెప్పడంతో గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. గగన్ ఇక భూమిని కలవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఇక వెంటనే గగన్ అంతరాత్మలాగా వచ్చిన అతను చెప్పడంతో గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ధైర్యంగా భూమిని అందరి ముందు ప్రేమించావు కానీ అందరి ముందు పెళ్లి చేసుకునే సత్తా నీకు లేదా అని చెప్పి అంతరాత్మ అడుగుతూ ఉంటే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ధైర్యంగా భూమిని ప్రేమించాను, వెనక్కి అడుగు వేయను, అడుగు ముందైనా సరే, ఆ శరత్చంద్ర ముందైనా సరే భూమి మెడలో ఖచ్చితంగా తాళి కట్టి తీరతానని చెప్పేసి అంతరాత్మకు ధీటుగా సమాధానం చెప్పడంతో అది గగన్ అంటే అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి మాయమైపోతాడు. భూమిని కలవడం కోసం ఇది ఒక మంచి అవకాశం అని అంతరాత్మ చెప్పడంతో గగన్ ఇక నిజంగానే నక్షత్ర పుట్టినరోజున అడ్డం పెట్టుకొని భూమి కోసం అక్కడికి వెళ్తే మరి శరత్చంద్ర అసలు గగన్ని చూసి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు? మరి నక్షత్ర నేనే గగన్ బావని బర్త్డేకి రమ్మని చెప్పానని అందరి ముందు ఒప్పుకుంటుందా, లేదా గగన్కి అవమానం జరిగేలా చేయడానికే నక్షత్ర ప్లాన్ చేసిందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక గగన్ నిద్రపోతూ ఉంటే ఉదయాన్నే నక్షత్ర ఫోన్ చేసి తనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హలో ఎవరు అని అంటూ ఉంటే, అదేంటి బావా నా గొంతు మర్చిపోయావా ఏంటి? నేను నీ లవర్ని నక్షత్రని అనగానే, లవర్ లేదు ఏమీ లేదు, ఎందుకు పొద్దునే ఫోన్ చేశావు అని గట్టిగా అరుస్తూ ఉంటే, అదేంటి బావా నేను అప్పుడే పుట్టాను లేదు, నువ్వు నా మీద అలా అరిచేస్తే ఎలా? ఈరోజు నా పుట్టినరోజు అనగానే, అయితే అని అంటూ ఉంటాడు గగన్. వెంటనే అదేంటి బావా అలా అంటావు? నువ్వు ఎలాగో ఫోన్ చేసి నా బర్త్డేని కనుక్కొని విషెస్ కూడా చెప్పలేదు కనీసం, కానీ నేను మాత్రం ఫోన్ చేసి నా బర్త్డే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పర్లేదు బావా, హ్యాపీ బర్త్డే టు యూ నక్షత్ర అని చెప్పు బావా అని అంటూ ఉంటే, నువ్వే చెప్పుకున్నావు కదా నేనే చెప్పానని సంతృప్తి పడు అని ఫోన్ పెట్టేయబోతూ ఉంటే, అదేంటి బావా ఫోన్ పెట్టేస్తావా? ఫోన్ పెట్టేస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా అని అంటూ ఉంటే, వెంటనే గగన్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. నువ్వు ఫోన్ కట్ చేస్తే నేరుగా నేను అక్కడికి వచ్చేస్తాను అని అంటూ ఉంటే, ఏంటి బెదిరిస్తున్నావా? వచ్చి ఏం చేస్తావు అనగానే, వచ్చి నువ్వు నాకు ప్రేమగా మెసేజ్లు చేసావు కదా, ఆ మెసేజ్లన్నీ కూడా అత్తయ్యకు చూపిస్తాను అని అంటూ ఉంటే, నువ్వు మెసేజ్లు చూపించినా ఇంకేం చూపించినా సరే మా అమ్మ నమ్మదు, మా అమ్మకి నేను చెప్పుకోవాల్సింది చెప్పుకుంటాను అనగానే, ఓహో అత్తయ్యకైతే చెప్పుకోగలుగుతావు, మరి నేను ఆ మెసేజ్లన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా బావా అని అంటూ ఉండగా, ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. వద్దు నక్షత్ర అనగానే, అయితే మరి నేను చెప్పినట్లు చెయ్యి అనగానే, ఏం చేయాలి అని అంటూ ఉంటే, నువ్వు రేపు నా బర్త్డేకి రావాలి, అందరి ముందు కేక్ తినిపించాలి అని అంటూ ఉంటే, వెంటనే సరే బావా ఉంటున్నాను అని చెప్పేసి కట్ చేస్తుంది నక్షత్ర. అనగానే నక్షత్ర ఫోన్ కట్ చేయడంతో గగన్కి ఏమీ పాలిపోదు.
వెంటనే ఇక ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటే గగన్ అంతరాత్మ వచ్చి ఇక మంచం మీద పడుకొని వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు. అయ్యో శ్రేయోభిలాషి, ఎందుకలా బాధపడుతున్నావు? ఆయన చిన్న చిన్న విషయాలకు ఇలా బాధపడేవాడు నా అంతరాత్మ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఇప్పటి వరకు అది ఫోన్ చేసి విసిగించింది, ఇప్పుడు నువ్వు వెళ్ళు చీపుగా ఏంటి ఆ డ్రెస్ అని అంటూ ఉంటే, చీపు గీపు అనకు అని ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆయన అది బర్త్డేకి రాకపోతే నన్ను సోషల్ మీడియాలో పెట్టేస్తానని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, అందరికీ హడలు పుట్టించే నువ్వు ఒక అమ్మాయి వల్ల బాధపడుతున్నావా అనగానే, బాధపడడం కాదు, ఆ ఇంట్లో నేను అడుగు పెడితే అక్కడ యుద్ధాలు జరుగుతాయని నీకు తెలియదా అని అంటూ ఉంటే, యుద్ధాలు జరిగినా ఏం జరిగినా నీకు కావాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు నువ్వు యుద్ధాలు జరిగినా ఏం జరిగినా వాటి నుంచి తప్పించుకునైనా అక్కడికి వెళ్ళాలి కదా అని అంటూ ఉంటే, వెంటనే భూమి గుర్తొస్తూ ఉంటుంది గగన్కి. ఇది నక్షత్ర బర్త్డేని అడ్డం పెట్టుకొని నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇదొక అవకాశం కదా అనగానే, వెంటనే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. అవును, నేను భూమిని కలవాలంటే ఖచ్చితంగా ఇదొక అవకాశం. వెంటనే నక్షత్ర బర్త్డేకి బయలుదేరి అక్కడికి వెళ్ళాలి, భూమిని కలవాలి. అయినా భూమిని సంతోషంగా నేను తనతో మాట్లాడాలి అని ఈ విధంగా అంటూ తన మనసులో ఉన్న మాటను కూడా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు కదా. భూమికి ప్రపోజ్ చేశాను కానీ తన మనసులో ఉన్న మాట చెప్పలేదు. తను ఎందుకో భయపడుతుంది. తనతో మనసు విప్పి 10 నిమిషాలైనా మాట్లాడాలి అని ఈ విధంగా అంటూ తను అసలు తనని ప్రేమిస్తుందా లేదా అన్నీ కూడా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడికి వెళ్తే ఏం గొడవలు జరుగుతాయో ఏమో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటే, వెంటనే ఇక గగన్ శ్రేయోభిలాషి ఈ విధంగా అంటూ ఉంటాడు. అయినా నువ్వు ధైర్యంగా ప్రేమించావు, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఎవరైనా అడ్డొచ్చినా వాళ్ళని తన్నైనా కొట్టైనా సరే నీ ప్రేమను నువ్వు కాపాడుకోవాలి అని చెప్పేసి శ్రేయోభిలాషి చెప్పిన మాటని గుర్తు చేసుకుంటూ వెంటనే బయలుదేరి నక్షత్ర వాళ్ళ ఇంటికి వెళ్తామని బయలుదేరి కిందికి వస్తాడు. వెంటనే శారద పూర్ణి వచ్చి, ఏంటన్నయ్య ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, అది కొంచెం ఒక బర్త్డే పార్టీ ఉంటే వెళ్తున్నాను అని అంటూ ఉంటే, ఎవరిది బర్త్డే పార్టీ అనగానే, అది నక్షత్రం ఉంది కదా అని అంటూ ఉంటే, ఏం చక్కగా నువ్వు ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్తున్నావా, ఆ నక్షత్రం ఎలాంటిదో నీకు తెలియదా, నువ్వు అక్కడికి వెళ్ళి బర్త్డే పార్టీకి ఇక ఆ ఇంట్లో ఎంత గొడవ సృష్టిస్తావా ఏంటి అని అంటూ ఉంటే, లేదమ్మా తను ఖచ్చితంగా రావాలని ఇన్వైట్ చేసింది, అందుకే వెళ్తున్నాను. అలాగే అక్కడ భూమి కూడా ఉంది కదా, భూమిని పలకరించి వస్తాను అని అంటూ ఉంటే, అయినా నువ్వు అక్కడికి వెళ్తే ఏం యుద్ధాలు జరుగుతాయో ఏమో గగన్, వద్దు నాన్న, నా మాట విన్నానా అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. అవునన్నయ్య, అమ్మ చెప్పేది విను అనగానే, లేదమ్మా నేను రానని చెప్పినా కూడా 1కి 2 సార్లు మరి ఫోన్ చేసి మరీ ఇన్వైట్ చేసింది ఆ నక్షత్ర, రాకపోతే వెళ్ళకపోతే ఫీల్ అవుతుందేమోనమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే ప్రళయాలను పక్కన పెడితే ఆ భూమిని కలిసే అవకాశం కోసం మాత్రమే గగన్ అక్కడికి వెళ్తున్నాడని శారద అనుకుంటూ ఉంటుంది. మరి నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎలాంటి యుద్ధాలు జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అంటే తర్వాత చూడాల్సిందే.